అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లెక్సలెన్స్ ఆన్లైన్ ఫిట్నెస్ పార్ట్నర్ ని సంప్రదించండి. 2023 కొసకెంచి 2024 మొత్తం కారు పాటలకు అస్సలకే మంచిగా కాలేదుల్లా. పార్టీ ఓడిపోవుడు, ఎమ్మెల్యేలు జంప్ అవుడు, కవితక్క అరెస్ట్ అవుడు, కేసీఆర్ సారు బయటికి రాకపోవుడు, కేటీఆర్ అన్న మీద కేసు అవుడు, గిట్ల బగ్గనే అయినాయి. ఇక ఈ కొత్త ఏడాదిలా కేసీఆర్ సారు బయటికి రాబోతున్నాడనే ముచ్చటతోటి పాటు ఈ కార్ రేస్ కేసు ముచ్చట మీద, రైతు భరోసా మీద కేటీఆర్ అన్న హరీష్ రావు సారు మాట్లాడింది. అలా మరి వాళ్ళు ఏం మాట్లాడినరో ఈ ముచ్చట చూసి అరుచుకొని రాపోండి. కారు పార్టీ ఆఫీసుల కార్యకర్తలతోటి కొత్త ఏడాది చేసుకున్నాడు కేటీఆర్ అన్న. కేకు కటింగ్ చేసి క్యాలెండర్ కూడా ఇచ్చిండు. ఇక కొత్త ఏడాది స్టేటస్లో పెట్టుకునేటందుకు కేటీఆర్ అన్న తోటి చాలా మంది పోటువలు దిగిర్రు. కాదనకుంటా అద్దనకుంటా అందరితోటి పోటువలు దిగిండు కేటీఆర్ అన్న. ఇక కేసీఆర్ సార్ను మల్లోపారి సీఎం చేసుడే పార్టీ లక్ష్యం అన్నాడు. అట్లనే ఈ కార్ రేసు కేసు లొట్టపీసు అని కొట్టి పారేసిండు కేటీఆర్ అన్న. అసలు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది? నన్ను ఎత్తనన్నా జైలేద్దామని రేవంత్ సర్కారు చూస్తున్నది, కానీ అది అయ్యే పని కాదు అని కూడా గిట్లా మాట్లాడుకొచ్చిండు. కొత్త ఏడాది నాడే సర్కారు మీద గట్టిగా గరమైండు హరీష్ రావు సారు. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండేది, ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారు వచ్చినాక ఎట్లున్నది అని గిట్ల చెప్పుకొచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా, ఏ దరఖాస్తు లేకుండా, రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, వానకాలం వచ్చిందన్నా యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు మీ పట్ల మీకుండే ప్రేమ? అప్పుడు కేసీఆర్ సారు టైంకు రైతు బంధు పైసలు ఎత్తే, ఇప్పుడు రేవంత్ అన్నేమో అప్లికేషన్లు పెట్టుకొని ఆఫీసులో చుట్టంగా తిరిగేటట్టు చేస్తున్నాడు అని అంటున్నాడు హరీష్ రావు సారు. కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రభుత్వమే లీకులు ఇస్తుంది, 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారే డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, పామ్ ఆయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇక ఒక్క పంటకే ఇస్తామని చూస్తున్నారట చెయ్యి పార్టీ సర్కారులు. గిదే గనక నిజం అయ్యేది ఉంటే మరి రైతులందరూ ఎంత లొల్లి చేస్తారో ఏందో. వచ్చే ఎలక్షన్లల్లో ఎసొంటి తీర్పిస్తారో చూడాలి.